సిలిండర్ పేలిన ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ లో కలకలం సృష్టించింది. స్థానిక మంచిరేవుల చౌరస్తా సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వణికిపోయారు. మొదట బాంబు పేలిందని భావించారు. కాసేపటి తర్వాత కానీ సిలిండర్ పేలిందన్న విషయం అర్థం కాలేదు. వాటర్ తీసుకురా అక్కడ ఈ బిల్డింగ్ జాబ్ సార్ ఏమైంది సార్ ఇక్కడ ఏమైంది? సిలిండర్ పేలిన ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ లో కలకలం సృష్టించింది. స్థానిక మంచిరేవుల చౌరస్తా సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వణికిపోయారు. మొదట బాంబు పేలిందని భావించారు. కాసేపటి తర్వాత కానీ సిలిండర్ పేలిందన్న విషయం అర్థం కాలేదు. ఈ బిల్డింగ్ జాబ్ నార్సింగ్ లో సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, అసలు సిలిండర్ ఎలా పేలింది, గాయపడ్డ వారి పరిస్థితి ఏముంది, ఎలా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు? నార్సింగ్ చౌరస్తా సమీపంలోని ఒక హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో అక్కడ బాంబు పేలిందని చెప్పి అక్కడ స్థానికులతో పరుగులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి పబ్లిక్ అంతా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. అయితే సిలిండర్ ఎప్పుడు కూడా గ్యాస్ లీక్ అవుతుంది తప్పించి గ్యాస్ సిలిండర్ ఎక్కువగా పేలిపోదు. అయితే ఈసారి చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ మొత్తం కూడా 2 ముక్కలు అయిపోయింది. అయితే దీనిలో పూర్తిగా టెక్నికల్ సమస్యతో సిలిండర్ మొత్తంగా 2 ముక్కలు అయిందా, లేకుంటే ఏమైనా పేలుడు ఆ ప్రదేశం ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి అక్కడ క్లూస్ కోసం మిగతా పోలీస్ టీమ్స్ అక్కడ రంగంలో దిగి పూర్తిగా అన్ని ప్రాంతాలు తనిఖీలు చేస్తున్నాయి. అయితే మరోవైపు చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ 2 ముక్కలు కావడంతో పేలుడు పెద్ద ఎత్తున ఉంది. పేలుడు సంబంధించిన శబ్దం పెద్దగా వినబడంతో ఆ స్థానికులు చుట్టుపక్కల అంతా కూడా ఆందోళన చెందిపోయి చాలా మంది ఈ హోటల్ ఫాస్ట్ ఫుడ్ పక్కనే ఒక బస్ స్టాండ్ కూడా ఉండిపోయింది. అయితే అక్కడ బస్ స్టాండ్ లో ఉన్న కొంతమంది పబ్లిక్ వాళ్ళ మీద పల్లి పెట్టారు. అయితే హోటల్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్న 2 వ్యక్తులకు గాయాలు కావడంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి స్థానిక హాస్పిటల్ తరలించారు. వాళ్ళ పక్కకి ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో తాము విచారణ చేస్తున్నామని చెప్పి సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. ఈ బిల్డింగ్ జాబ్ సిలిండర్ పేలిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో కలకలం సృష్టించింది. స్థానిక మంచిరేవుల చౌరస్తా సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వణికిపోయారు. మొదట బాంబు పేలిందని భావించారు. కాసేపటి తర్వాత కానీ సిలిండర్ పేలిందన్న విషయం అర్థం కాలేదు. వాటర్ పై బ్రదర్ వాటర్ తీసుకురా అక్కడ ఈ బిల్డింగ్ జాబ్